అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలండి. ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అనుదినం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ప్రార్థన. మరి ప్రార్థన అనగానే పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తులైన వారు అనేకులు మరి నానా రకాలైన ప్రార్థనలు చేసి ఉన్నారనే విషయాన్ని మనము గమనించాం, మనందరికీ కూడా తెలుసు. మరి ప్రార్థన అనగానే మన అవసరతలు, మన అక్కర్లు, మన ఇవులు ఇవన్నీ కూడా దేవుడు తీర్చాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మన ఆర్థిక సమస్యల నుంచి కావచ్చు, మరి పిల్లల వివాహాల గురించి కావచ్చు, అదే కాకుండా మరి ఆర్థికంగా విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కూడా కావచ్చు. ఈ రకంగా చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం కూడా ప్రార్థన చేసిండొచ్చు. మరి ప్రార్థన అనగానే దేవుణ్ణి అడగడము, దేవుడు మనకు ఇవ్వడము అనేది మనము చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథములో చాలామంది ప్రార్థనలు చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి చేసిన ప్రార్థన చాలా ఆశ్చర్యకరమైన ప్రార్థన. నాకు తెలిసి బహుశా ఇలాంటి ప్రార్థనలు ఎవరు కూడా చేయకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఆ వ్యక్తి ఎవరు మనము ఆలస్యం చేయకుండా చూసేద్దామా? సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మనము ఆ వ్యక్తిని మనము చూడవచ్చు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఆ వ్యక్తి కనబడతా ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఆగూరు. చూడండి, ఇక్కడ ఆగూరు పలికిన మాటలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము ఆగూరు రాసినట్టు మనము చూస్తూ ఉన్నాం. మరి ఆగూరు చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేసి ఉన్నాడో చదువుకుందామా? 7వ వచనంలోకి మనము వెళ్ళినట్టయితే అతను దేవునికి ప్రార్థన చేసిన విధానం చూస్తే ఇది చాలా ఆశ్చర్యము. ఇలాంటి ప్రార్థన ఈ రోజుల్లో ఎవరు కూడా చేయరేమో బహుశా అని అనిపిస్తూ ఉంటుంది. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. దేవునితో ఈ ఆగూరు తెలియపరుస్తున్నాడు, దేవా, నీకు నేను ఒక 2 మనవులు చేసుకుంటాను. ఆ 2 మనవులు నేను చనిపోకముందు వాటిని నీవు ఏమంటున్నాడు? నాకు